అమ్మా అమ్మా అనుకున్నదంతా అయిపోయిందమ్మా. తమ్ముడిని పోలీసులు అరెస్ట్ చేసి తీసుకెళ్లారమ్మా. అవునమ్మా. రాముడు కృష్ణుని పోలీసులు పట్టుకుపోయారు. అవునమ్మా. నేను ఒకసారి అడ్డు చూడాలరా. అడ్డు చూడకుండా నేను ఉండలేను. అడ్డు చూడపోతే నేను బతకను. సీత మంచం మీద పెట్టు. అమ్మా. అత్తయ్య అత్తయ్య ఏమండి, కృష్ణని చూడకపోతే అత్తయ్య ఎవరికి దక్కదండి. మీరు వెళ్ళి ఎలాగైనా కృష్ణని తీసుకురండి. కూర్చున్నారేమిటండి? వెళ్ళండి వెళ్ళండి. అత్తయ్య మా అమ్మ ఆఖరి క్షణాల్లో ఒక్కసారి మా కృష్ణ చూడాలని మరీ మరీ అడుగుతోంది. మీరే సాయం చేయాలి బాబు. నన్నేం చేయమంటావు? నా లక్షలాస్తిని బూడిద పాలు చేయబోయిన నీ తమ్ముడిని భుజానికి తీసుకురమంటావా? అబద్ధం బాబు గారు, అబద్ధం. మా తమ్ముడు మన ఫ్యాక్టరీని తగలబెట్టడానికి సిద్ధపడి ఉన్నాడు. వాడు అలాంటి వాడు కాదు బాబు. ఎవరో చేసిన నేరం అన్యాయంగా వాడి మీదకి వచ్చి ఉంటుంది బాబు. నేరస్తుడు ఎవరో కోర్టులో తేలుతుంది. అంతవరకు వాడు పోలీస్ కస్టడీలోనే ఉండాలి. అలా మాట్లాడకండి బాబు, అలా మాట్లాడకండి. మా తమ్ముడిని చూడకపోతే మా అమ్మ బ్రతికేటట్టుగా లేదు బాబు. 20 ఏళ్లుగా మీ దగ్గర ఎంతో విశ్వాసంగా ఎంతో నమ్మకంగా పనిచేశాడు బాబు. అందుకోసమైనా మా అమ్మ ఆఖరి కోరిక తీర్చండి బాబు, తీర్చండి. బతికున్నాళ్ళు కోరికలు తీర్చడానికే దిక్కులేదు, ఇక చచ్చేవాళ్ళ కోరికలు తీర్చాలా? నాకేం పని లేదనుకున్నావా? బాబు గారు, బాబు గారు, బాబు గారు, మా అమ్మ బాబు గారు, మా అమ్మ. కట్టకట్టుకుని చావంట్రా మీ అమ్మ నువ్వును. మీరు తన్నింది నన్ను కాదు, నా విశ్వాసాన్ని, నా నమ్మకాన్ని. మీరు తన్నిన తన్నుతో మూసుకుపోయిన నా కళ్ళు తెరుచుకున్నాయి. తెరుచుకున్న నా కళ్ళకు నీ అసలు రూపం ఏంటో తెలుస్తోందిరా. రే రంగారావు, నాకిప్పుడు పూర్తిగా అర్థమైంది. నా తమ్ముడు కృష్ణ నిర్దోషది. నువ్వే అబద్ధంతో వాడిని అన్యాయంగా పోలీసులు పట్టించావు. నా తమ్ముడు చెప్పినట్టు నువ్వు మేఘవన్న పులి, తేనె పూసిన కత్తివి, దేవుడి రూపంలో రంగనలో గింగనలో నన్ను ఇప్పుడే చేయలేదురా. నేను మామూలు రాముని కాదురా, పాలిస్తున్నాను అంటే. ఈ దౌర్భాగ్యుని లాక్కెళ్ళి సావచిత కొట్టి గేట్ అతను చూసేయండి రా. నాన్న నాన్న, నాయనమ్మ చచ్చిపోయింది. వెళ్ళిపోయావమ్మా, మమ్మల్ని అందరినీ వదిలిపెట్టి వెళ్ళిపోయావమ్మా. కనీసం నీ ఆఖరి కోరిక తీర్చలేని దౌర్భాగ్యుడమ్మా నేను. నన్ను క్షమించమ్మా, నన్ను క్షమించమ్మా.